తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని 26 వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం మంజూరైనటువంటి నిధులతో అభివృద్ధి పనులు వారం రోజుల్లో ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి కార్యక్రమం చేపడతామని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దోనికేల నవీన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు దోనికేల నవీన్, మున్సిపల్ 4 లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్, వైస్ ఫ్లోర్ లీడర్ బొడ్ల ఆనంద్ బీజేపీ నాయకులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్పల్లి మున్సిపాలిటీలో 26 వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం మంజూరైనటువంటి నిధులతో వారం రోజుల్లో పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి చేపడతామని, మెట్పల్లి మున్సిపాలిటీలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అభివృద్ధి పనులు ప్రారంభించాలని, పూర్తి బాధ్యత అధికారులదేనని, అధికార పార్టీకి చెందిన కొందరు అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేస్తూ అడ్డుపడుతున్నారని, ఆయా పార్టీల నేతలు వారి పట్ల ఏ నిర్ణయం తీసుకుంటారో వారికి వదిలేస్తున్నామని, ఈ రాజకీయ చదరంగంలో అధికారులు బలి కాకుండా చూసుకోవాలని, అభివృద్ధి విషయంలో భారతీయ జనతా పార్టీ కలిసి వస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. అధికార పార్టీ నేతల అహంకారంతో అధికారులు మెట్పల్లి మున్సిపాలిటీలో విధులు నిర్వహించడానికి భయపడుతున్నారని, లాంగ్ లీవ్ బదిలీలు పెట్టుకుంటున్నారని, దానికి పూర్తి బాధ్యత అధికార పార్టీ వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలి తప్ప అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయడమేంటని దుర్మార్గమని అన్నారు. వర్షాకాలం దృశ్యపట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠ ధామాలు అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అభివృద్ధి పనుల కోసం సంబంధించిన నిధులు ఉన్నప్పటికీ ఆ కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్ అయి రోజులు గడుస్తోన్న కమిషనర్ల కోసం అధికారి పార్టీ నేతలు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఈ యొక్క సమావేశంలో బీజేపీ నాయకులు మిట్టపల్లి కృష్ణమూర్తి, బత్తుల జగదీష్, నూనె క్రాంతి భాస్కర్, లోలపు అనిల్, పాసుకంటి శ్రీనివాస్, భాస్కరాచారి, భోగ దత్తు రామస్వామి తదితరులు పాల్గొన్నారు. గుర్తుపెట్టుకోండి, సందర్భంగా మున్సిపల్ పాలకవర్గానికి కానీ సంబంధిత అధికారులకు హెచ్చరిస్తామని భారతీయ జనతా పార్టీ ఈ యూఎఫ్డిఎఫ్ కింద పంచినటువంటి నిధులతోని వారం రోజుల లోపల ప్రతి వారంలో అభివృద్ధి పనులు కనుక ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహించబోతోందని చెప్పి సందర్భంగా అధికారులకు కూడా హెచ్చరిక ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ లోపల అభివృద్ధి పనుల కోసము శంకుస్థాపన చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఆ సంబంధించినటువంటి అధికార పార్టీ పెద్దలకు ఈ సందర్భంగా నేను చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అయ్యా, మీరు మీ యొక్క సంబంధించినటువంటి చోటా మోటా నాయకులను కంట్రోల్లో పెట్టుకోండి, సరైనటువంటి నివేదిక తెప్పించుకోండి, అభివృద్ధిలో కలిసి రండి. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి విషయంలో కలిసి వస్తాం, మీతో పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అభివృద్ధి విషయం లోపల. కానీ కమిషన్ల కోసమో రాజకీయ లబ్ధి కోసమో జరిగేటువంటి పనులను ఎందుకు కాపాడుతూ ఉన్నారని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ సీరియస్గా ప్రశ్నిస్తూ ఉన్నది. ఇవాళ మెట్పల్లి పట్టణంలో ఎక్కడ చూసినా కూడా, ఏ సీసీ రోడ్డు చూసినా కూడా, ఏ వాళ్ళ చూసినా కూడా సీసీ రోడ్లు బరబడలేవు, డ్రైనేజీలు బరబడలేవు, వైకుంఠ ధామాలు బరబడలేవు. ఇంత దారుణమైన పరిస్థితి మెట్పల్లి పట్టణంలో నేర్కొన్నా కూడా ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి కొందరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాజకీయం ఎవరి మీద చేయాలి? ప్రజల మీద కాదు రాజకీయం చేసేది. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజకీయ నాయకులు ముందుండాలి, అధికారులు సమన్వయం చేసుకోవాలి. మీ యొక్క రాజకీయ భయభ్రాంతులకు అధికారులు మెట్పల్లికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు వీళ్ళ లాంగ్ లీవ్ పేరు పెట్టారు. లాంగ్ లీవ్ పేరు మీద వెళ్ళిపోతా ఉన్నారు, బదిలీల పేరు మీద వెళ్ళిపోతా ఉన్నారు. మెట్పల్లి మున్సిపాలిటీ పనిచేయాలంటే భయపడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. మరి మెట్పల్లి పట్టణంలో ఎందుకు దాపురించిందో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా అధికారులు సమన్వయం చేసుకుని పని చేసుకోవాలి తప్ప అధికారులను భయపడంతో గురి చేయలేదు. అసలు కనీసం ఈ యూఎఫ్డిఎఫ్ కింద పంచినటువంటి నిధుల విషయంలో అగ్రిమెంట్లు అయినాయి, కాంట్రాక్టర్లు పనిచేస్తూ ఉంటే వాళ్ళ కమిషన్ల కోసం అడగడమైంది. కమిషన్ల కోసం ప్రజా సమస్యలను పరిష్కారం చేయడంలో మీరు ఎందుకు వెనుక అడుగుతా ఉన్నారు? కానీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నది, అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నది, వారం రోజుల లోపల ఈ పనులను ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున వందలాది మందితోని ఈ మున్సిపల్ ముట్టడిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తాం. మేము కూడా మా యొక్క పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ, మా పోల్ లీడర్ కానీ, వైస్ పోల్ లీడర్ కానీ సంబంధిత వాళ్ళందరితో చర్చించుకొని
ఈ యొక్క మెట్పల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద వెంటనే వారం రోజులు పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ చాలా మంది ఈ రోజు కూడా ఉదయం అధికారులతో మాట్లాడితే, సార్ మేము మెట్పల్లిలో పనిచేయండి సార్, మెట్పల్లిలో ఈ యొక్క మాకు ప్రమోషన్ ఉంది, మేము పైకి ఎదగాలని కోరుకుంటున్నాం, మాకు దగ్గరలో ప్రమోషన్ ఉంది సార్, కానీ ఇక్కడ రాష్ట్రం మొత్తం ఎక్కడైనా పనిచేయచ్చు కానీ ఈ మెట్పల్లిలో పనిచేయండి సార్, ఈ మెట్పల్లిలో పనిచేయాలంటే చాలా రాజకీయ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అని చెప్తా ఉన్నారు. సార్ నేను లాంగ్ రూట్ మీద వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్తా ఉన్నారు. కొందరు బదిలీ పెట్టుకున్నాను ఇక్కడ పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. అంత అరాచకం ఏమవసరం అని అడుగుతా ఉన్నారు. అంత అరాచకమైనటువంటి పరిపాలన అవసరం లేదు కదా. అధికారులకు సహకరించండి, అభివృద్ధి విషయంలో సహకరించండి. మీ యొక్క రాజకీయ లబ్ధి కోసము కమిషన్ల కోసము అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తా అంటే మన భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అదే రీతిలో తగిన గుణపడని చెప్తాం. మేము కూడా రేపటి నుండి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితి లోపల వారం లోపల పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడికి కార్యక్రమానికి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. అదే కాకపోతే లేకపోతే మీకు చాలా కూడా చెప్పండి, జిల్లా కలెక్టర్ గారు లేకపోతే ప్రత్యేక అధికారులు పెట్టి పనులు ప్రారంభించండి. అంతేగాని ఇలా రాజకీయ కోణంగా చూసి ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తామంటే ఊపిరే పరిస్థితి లేదు.